హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ మాత్రం ఘోర ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమేమి ఉన్నాయి, ఎవరి వల్ల చెన్నై ఓడిపోయింది, ఈ ఓటమి తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఏమన్నారు అని వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 11లో చెన్నై సూపర్ కింగ్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన రాజస్థాన్ రాయల్ 6 పరుగుల తేడాతోనైతే గెలుపొందడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా 3 మ్యాచ్లు అయిన చెన్నై సూపర్ కింగ్ వరుస 2 ఓటములు అయితే చవిచూడడం జరిగింది. రీసెంట్గానే రాజస్థాన్ రాయల్తో ఈ మ్యాచ్లో ఓడిపోగా అంతకుముందు మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 50 పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. వరుస 2 ఓటములు అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే చవిచూడడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమున్నాయి చూసుకుంటే మాత్రమైతే మొట్టమొదటిగా చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్స్ వల్లనే ఓడిపోయింది అన్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. బౌలర్లు వినియోగంలో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ పూర్తిగా ఫెయిల్ అవ్వడం జరిగింది. అది సిఎస్కే మేనేజ్మెంట్ వల్ల రుతురాజ్ గైక్వాడ్ ఇలాంటి ఇంప్లిమెంట్ చేశాడా లేదు, అతను ఓన్గా తీసుకురావడం అయితే క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం చూసుకుంటే మేనేజ్మెంట్ నుంచి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే మాత్రం బౌలింగ్ వినియోగించుకున్న తనలో పూర్తిగా విఫలమవడం చెప్పుకోవచ్చు రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే. ఎందుకంటే స్టార్టింగ్ మొదటి ఓవర్లో ఖలీల్ అహ్మద్ మీద ఒక వికెట్ తీయడం మంచిగా ఉంది. తర్వాత ఓవర్లో వచ్చేసరికి భారీగా పరుగులు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో పదే ఖలీల్ అహ్మద్కి ఇవ్వడం వల్ల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. పెద్ద మిస్టేక్ అయితే చేయడం జరిగింది మన రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే. అదేవిధంగా పవర్ ప్లేలో వచ్చేసరికి అశ్విన్ తీసుకొచ్చారు, మంచి విషయమే కాదంటలేను. కాదు అశ్విన్ కూడా బౌలింగ్లో రాజస్థాన్ బౌలర్ దాటిగా ఆడుతున్నా అయినా కూడా మళ్ళీ అశ్విన్కి ఇవ్వడంలో మార్పు అయితే కనిపించట్లేదు. ఆ టైంలో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ రవీంద్ర జడేజా లేదా నూర్ అహ్మద్ తీసుకొచ్చి ఉంటే మాత్రమైతే గెలిచే అవకాశాలు అయితే ఉండేది మరి చెన్నై సూపర్ కింగ్. వాళ్ళిద్దరిని వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ చేయడం జరిగింది. అక్కడనే చెన్నై సూపర్ కింగ్ పెద్ద మిస్టేక్ అయితే చేయడం జరిగింది. నూర్ అహ్మద్ తొలి ఓవర్నే మన సంజు శాంసన్ అయితే వికెట్ తీయడం జరిగింది నూర్ అహ్మద్. అలాంటి బౌలర్లు పవర్ ప్లేలో ఒక ఓవర్ ఇస్తే ఉంటే వేరేలాగా ఉండేది. అదేవిధంగా రవీంద్ర జడేజాను కూడా 10 ఓవర్ల తర్వాత అయితే తీసుకురావడం జరిగింది. ఇది కూడా పెద్ద మిస్టేక్ అయితే చేయడం జరిగింది మన రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే. అదేవిధంగా మరొకటి చూసుకుంటే మన ఫీల్డింగ్ తప్పిదాలు అయితే మరోసారి అయితే బయటపడడం జరిగింది. అందొచ్చిన క్యాచ్లను కూడా మన ఫీల్డర్స్ అయితే చేయి జార్చడం జరిగింది. భీకరంగా ఆడుతున్న నితీష్ రాణా క్యాచ్ని వదిలేయడం చెన్నై సూపర్ కింగ్ భారీ దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నితీష్ రాణాను అవుట్ చేయడంలో చెన్నై బౌలర్ కానీ ఫీల్డర్ కానీ పూర్తిగా విఫలం అవడం జరిగింది. అతను ఒక్కడే 84 పరుగులతో రాణించడం జరిగింది. ఓవరాల్గా స్కోర్లో చూసుకుంటే అతను ఒక్కడే సగం పైగా స్కోర్ అయితే చేయడం జరిగింది. అతన్ని అవుట్ చేయడంలో పూర్తిగా విఫలం అవడం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నై బౌలర్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్ అయితే ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. అదేవిధంగా చెన్నై బ్యాటర్లో ఈ మ్యాచ్లో అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. కాకపోతే పవర్ ప్లేలో అనుకున్నంత స్థాయిలో వాళ్ళకు ఓపెనింగ్ భాగస్వామ్యం అయితే లభించలేదు. అదేవిధంగా పవర్ ప్లేలో అనుకున్నంత స్థాయిలో రన్స్ చేయలేకపోయారు మరి చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే. పవర్ ప్లేలో వచ్చేసరికి రచింద్ర డక్అవుట్ అవ్వడం, అదేవిధంగా రాహుల్ త్రిపాఠి అనుకున్నంత స్థాయిలో భారీ స్కోర్ చేయలేకపోవడం, ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ మంచిగానే రాణించడం జరిగింది. ఆ తర్వాత శివం దుబే కొంతసేపు అయితే ఆకట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మాత్రమైతే విజయ్ శంకర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత చూసుకుంటే రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని చివరి వరకు అయితే విజయానికి అయితే ప్రయత్నం చేయడం జరిగింది. చివరిలో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఉంటే విజయం సాధించేది. ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అయితే మ్యాచ్లో మాత్రమైతే గత మ్యాచ్లో కంటే మెరుగైన ప్రదర్శన అయితే చేసింది. కాకపోతే అనుకున్నంత స్థాయిలో అయితే ఫలితాలు అయితే రాలేకపోయాయని చెప్పుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసరికి ముఖ్యంగా కేపీఎంస్లో కానీ బౌలింగ్ చేంజెస్లో కానీ రుతురాజ్ గైక్వాడ్ పూర్తి స్థాయిలో అయితే మారాలి. మేనేజ్మెంట్ సలహాలు కాకుండా తన ఓన్ సలహాలు తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ మహేంద్ర సింగ్ ధోని సలహాలు తీసుకుంటూ ముందుకెళ్లాలని అయితే మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. అదేవిధంగా మ్యాచ్ ఓడిపోయిన అనంతరం వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్
ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడడం జరిగింది. మేము ఓడిపోవడానికి వచ్చేసరికి కొన్ని మిస్టేక్ అయితే చేయడం జరిగింది మ్యాచ్లో వచ్చేసరికి. ముఖ్యంగా అనుకున్న టైంలో వికెట్లు తీయలేకపోవడం, ముఖ్యంగా నితీష్ రాణా వికెట్ తీయడంలో మేము సక్సెస్ కాలేదని అయితే చెప్పడం జరిగింది. అతన్ని త్వరగా అవుట్ చేసి ఉంటే మా ఫలితం మరోలాగా అయితే ఉండడం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీల్డింగ్లో కొన్ని క్యాచ్లు అయితే జారవిడ్చడం కానీ 4 అయితే చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తామని అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ కొంచెం బెటర్గా రాణిస్తే అయితే బాగుండేదని అయితే రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో మేము అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాం, అదే మా ఓటమికి అయితే దెబ్బ కొట్టిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ వచ్చేసరికి 220 స్కోర్ పైగా వెళ్తున్నప్పుడు మా బౌలర్ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా మతీష పతిరానా కానీ ఖలీల్ అహ్మద్ కానీ నూర్ అహ్మద్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే రాణించడం జరిగింది డెత్ ఓవర్లో. అది మంచి విషయమే, కాకపోతే వాళ్ళు ఎంత మంచి చేసినా దాన్ని వినియోగించుకోలేకపోయామని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి కొన్ని బలమైన కారణాలు అయితే జరిగింది. కెప్టెన్సీలో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరిలో బ్యాటింగ్లో విఫలం అవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. ఓవరాల్గా ఇవన్నీ మైనస్లు మాత్రమైతే నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో పూర్తి స్థాయిలో అయితే బరిలో దిగాలని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో చెన్నై ఓడిపోవడానికి అవే కారణాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి రాబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తారని అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.